నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఇప్పుడు చంద్రగ్రహణం రోజు గాని, సూర్యగ్రహణం రోజు గాని, ఏ గ్రహణమైనా అవ్వాలి, గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, కొన్ని పనులు చేయకూడదు, వాళ్ళు స్ట్రైట్ గా పడుకునే ఉండాలి అంటారు. దేనికి గురువు గారు? వాస్తవానికైతే తల్లి, గ్రహణ కాలే పట్టు స్థానము ఇడుపు స్థానం అనేది రెండు ఉంటాయి. గ్రహణ కాలములో కొన్ని గ్రహస్థితులకి అనుకూలమైన గడియలు, దుష్ట శక్తులకి అనుకూలమైన రోజు. ఈ గ్రహణ కాలములో గర్భిణీ స్త్రీల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కోసినా, ఏదైనా తుంచినా, ఏదైనా చేసినా గర్భంలో ఉండవలసిన బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా అది ఖచ్చితంగా పడుతుంది. అలాగ పట్టిన వాళ్ళు, ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది వందలలో ఉన్నారు. అశ్రద్ధ చేయకూడదు. వాస్తవానికైతే గ్రహణ కాలంలో ఉండవలసిన గ్రహణ కాలే సమయములో దుష్ట శక్తి ప్రభావాలు, దైవ ప్రభావం తగ్గి దుష్టగ్రహాలకు అనుకూలమైన గడియలతోనే కొన్ని రకాలుగా శుద్ర పూజలతో కొన్ని గాలిలో కలిసిపోయి కొన్ని సమస్యలకి దారి తీస్తూ ఉంటుంటాయి. అలాంటి సమయంలో కొంతమంది శుద్ర పూజలు, తంత్ర పూజలు, మంత్ర పూజలు చాలా చేస్తూ ఉంటారు. ఆ గ్రహణ కాల గడియలలో దైవ గుడులు మొత్తం బంద్ చేస్తారు. ఆ టైంలో పెద్ద శక్తి పీఠాలనే బంద్ చేస్తారు. అదే తల్లి, మన 18 శక్తి పీఠాలు బంద్ అవుతాయి, జ్యోతిర్లింగాలు బంద్ అవుతాయి. ఎందువల్ల? ఎక్కడ ఏ టైంలో గ్రహణ కాలం ఉంటే అక్కడ మొత్తం బంద్ అయిపోతూనే ఉంటాయి. అలా ఎందుకు బంద్ చేస్తారు? ఆ గ్రహణ కాలంలో ఉండవలసిన దైవ శక్తి కూడా ఆ సమయంలో కొంతవరకు ఆగిపోవాలి. దాంట్లో ఉండవలసిన సిద్ధాంతం సిస్టమేటిక్. ఆ టైంలో గర్భిణీ స్త్రీలకి తాను ఇచ్చే జన్మనిచ్చే బిడ్డలో అనుకూలతమైన స్థితిలో నడవాలి అంటే వాళ్ళు ఆ టైంలో ఖచ్చితంగా పాటించాలి. పడుకోవటం, ఏ పని చేయకోకుండా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవటం. మీద ఎల్లకెత్తలు పడుకొని ఆ గ్రహణ కాలం అయిపోయిన తర్వాత ముందు పట్టు స్థానం స్నానం చేయాలి, విడుపు స్నానము చేయాలి. దానివల్ల వాళ్ళ బిడ్డల మీద ఎలాంటి ఇబ్బంది పడకోకుండా, వాళ్ళకి ఎలాంటి సమస్య లేకోకుండా ఆ గ్రహణ కాలంలో ఎలాంటి ఇబ్బంది జరగదు. అంటే గర్భిణీ స్త్రీలు పాటించకపోతే అది పుట్టబోయే పిల్లల మీద లోపం వస్తుంది అంటారు. ఖచ్చితంగా వస్తుంది. అలాగ జరిగినవి చాలా ఉన్నాయి. అలాంటి టైంలో ఉండవలసిన వాళ్ళల్లో కొంతమందికి అలాంటి జరిగినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇలాగ జరుగుతుంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందువల్ల లేదు అనంటే దీనికి గడియలను బట్టి వచ్చేది కొంతమందికి ఉంటుంది. కొన్ని రాసుల వారి ఫలంగా కూడా కొంతమందికి వస్తుంది. రాసుల వారి బట్టి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ముఖ్యంగా దాన్ని పాటించాలి. అర్థమైందా? కొంతమంది పాటించే వాళ్ళు పాటిస్తేనే దానికి ఫలితం ఉంటుంది. కొంతమందికి పాటించిన వాళ్ళకి దాని మీద అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. అర్థమైందా తల్లి? కానీ అలాగ లేదు అని చెప్పి కూడా వాళ్ళు అశ్రద్ధ చేయకూడదు. ఆ టైంలో ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసింది ఆ గ్రహణ కాలంలో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? అలా పడుకొని ఉండటం, ఇడుపు స్థానం, పట్టు స్థానం చేయటం ఖచ్చితంగా ఆ పాటించడం వల్ల వాళ్ళకి ఆ పుట్టబోయే బిడ్డలకి చాలా వరకు మంచి జరుగుతుంది అనేది మన సిద్ధాంతం. ఇంకా వీళ్ళు చేయకూడని పనులు అంటే ఏమైనా ఉన్నాయా గురువు గారు? అసలు పని అనేది ఏది చేయకూడదు. ఏ పని చేయకూడదు. పని ఇది చేయాలి అనేది ఏమి లేదు. అసలు ఏ పని చేయకూడదు. అంటే వీళ్ళకి సూదులు కూడా గుచ్చి పడుకోబెడతారు, అది ఎందుకంటే? వాస్తవానికైతే వాళ్ళకి ఆ సమయంలో కొంతమందికి మన తాతల తండ్రుల కాడి నుంచి రక్త సర్క్యులేషన్ జరగదు అనేది మన తాతల శాస్త్రంలో కూడా ఉంది. అర్థమైందా తల్లి? మన శాస్త్రంలో పూర్వం నుంచి తాళపత్ర గ్రంథంలో కానీ మన శాస్త్రాలలో కానీ ఇలాంటి దాన్ని ఇలా పాటించటం మంచిది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది ఈ 2 గ్రహణాలలో ఈ గర్భిణీ స్త్రీలు ఎలా నడవాలి అనేది మనకు తాళపత్ర గ్రంథం నుంచి కానీ ఈ శాస్త్రంలో కానీ ఖచ్చితంగా రాసిబడి ఉంది. ఎందువల్ల రాసిబడి ఉంది? ఇలా పాటిస్తే ఇది మంచిది,
దానివల్ల పుట్టపోయే బిడ్డ జీవిత చక్రం బాగుంటుంది. ఆ గ్రహణ కాలంలో ఇలాగ ఇబ్బందులైన వాళ్ళ వల్ల ఇట్లా క్రాస్ అవుతాయి, ఏళ్ళు బెండ్ అవుతాయి, మూతులు వంక అవుతాయి, ఇంకా కొంతమందికి కాళ్ళు బెండ్ అవుతాయి, కొంతమంది అవయవాలలో చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి లోపాల వల్ల చాలా మందిని మనం చూసాం. అలాగ గ్రహణ కాలం అనేది ఇట్లా మూతులు వంకగా పోవటం వల్ల కొంతమంది జెన్యున్ ప్రాబ్లం అంటారు, కొంతమంది మేనరికం అంటారు, కొంతమంది గ్రహణ కాలం వల్ల ఇబ్బంది అంటారు. కానీ గ్రహణ కాలములో ఇలాంటిది పాటించటం వల్ల వాళ్ళ జీవిత చక్రాలకి వాళ్ళకే మంచిది. అది ఖచ్చితంగా పాటించాలి, పాటించటమే మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే. వీళ్ళు ఆహారం కూడా తీసుకోకూడదా? తీసుకోకూడదు. గ్రహణము పట్టింది అని అంటే ఆహారము తీసుకోకూడదు, ఏది తుంచకూడదు, ఏది కట్ చేయకూడదు, ఏది చూడకూడదు, ఏది నడిపకూడదు. అసలు వర్క్ అన్నదే వద్దు, ఓన్లీ పడుకోవటమే. అంటే గర్భిణీ స్త్రీ ఎవరైనా ఇలా చేయాలా గురువు గారు? కొన్ని మంత్స్ వాళ్ళే? కొన్ని రాసుల వారికి ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా తల్లి? ఈ రాసులు ఉండవలసిన వాళ్ళల్లో అది ఆ టైంలో ఏ గ్రహ స్థితి ఏ రాశి మీద వస్తుందో తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించడం చాలా మంచిది. దీన్ని అశ్రద్ధగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా పాటించడంలోనే దాంట్లో శ్రేయస్సు. దానికి మనకు తాతల తరాల పూర్వీకుల కాడి నుంచి శాస్త్రాల కాడి నుంచి అలాగనే నడుస్తుంది కాబట్టి అలాగనే నడవటం అనేది మంచిది. అందరూ పాటించడం శ్రేయస్కరం. గురువు గారు, గర్భిణీ స్త్రీల్లో అంటే ఫస్ట్ గర్భం దాల్చిన వాళ్ళైనా సెకండ్ అయినా సేమే అవుతుందా? ఫస్ట్ సెకండ్ అనేది ఉండదమ్మా. దీంట్లో వాస్తవానికి ఫస్ట్ అయినా సెకండ్ అయినా గర్భం ఉంది అని అంటే ఖచ్చితంగా పాటించాలి. ఇది పాటించే రూలు, పాటించటం మంచిది. దానివల్ల వాళ్ళ కుటుంబానికి అనుకూలతగా ఉంటుంది. దానివల్ల వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతులే బాగుంటాయి. ఆ బిడ్డలు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ గ్రహణ కాలంలో ఉండవలసిన ఎలాంటి ఇబ్బందులైనా కొన్ని రాసుల వారి గురించి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించడం వల్ల వారి వారి ఆరోగ్య స్థితులు వారి వారి స్థితిగతులు బాగుంటాయి. వాళ్ళ వల్ల ఎలాంటి అటంకు ఇబ్బంది ఏమీ ఉండదు. వాస్తవానికి దాని ఒక గంట పడుకోవటం వల్ల వచ్చే నష్టం లేదు. వాళ్ళకి జరిగే అనర్థం అనేది ఏమి లేదు. దాంట్లో మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మంచి దారికే తీసుకెళ్తుంది. అర్థమైందా తల్లి? ఈ గ్రహణ కాలంలో ఉండవలసిన స్థితిగతులు ఎందుకంటే ఎక్కువ శుద్రానికి శుద్ర ప్రయోగాలకు సంబంధించిన గడియలు కాబట్టి మనం జాగ్రత్తలు పాటించటం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. గ్రహణ కాలంలో కూడా కొంతమంది కొన్ని రకాలు కూడా బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చెడుకు సంబంధించి కానీ ఆరోగ్యాలకు సంబంధించి కానీ కొన్ని కార్యక్రమాలు ఆ గ్రహణ కాలంలో విజృంభణ వీరకాళీ మాత, ఆ వీరకాళీ మాత పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే దైవ కార్యం కాదు అది. అర్థమైందా తల్లి? కొన్ని శుద్ర కార్యాలకు అనుకూలమైన రోజు కాబట్టి ఇలాగ ఎలాంటి స్త్రీలైనా గర్భంలో ఉండవలసిన గర్భస్థానంలో ఉండవలసిన వాళ్ళు అది 1 నెలైనా 2 నెలలైనా 5 నెలలైనా 9 నెలలైనా ఏ మంత్లో ఉన్నా కానీ ఇది పాటించటం చాలా మంచిది. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.